ఇప్పుడు నిజంగా మావోయిస్టులందరినీ భీకర కాల్పులు జరుగుతున్నాయి, ఎదురు కాల్పులు జరిగినాయి కాబట్టి ఎడ్మాన్ వేసేసినాం, ఎదురు కాల్పులు జరిగినాయి అంటే నమ్మాలని వేసేసినాం అంటే నాలాంటి జర్నలిస్టులు నమ్మలేకపోతున్నారు. మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నిజంగా ఎదురు కాల్పుల ఇంతమంది మావోయిస్టులు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయా? చాలా మంది ఎన్కౌంటర్లో చనిపోయారు కదా. ఇప్పుడు ఎంత మన కళ్ళ ముందే చూస్తున్నాము. అంటే తీసుకొచ్చి పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ చేసిందన్న కాన్సెప్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు ఏదో నడుచుకుంటూ పోతుంటే పోలీసులకు తారసపడ్డారు వాళ్ళకు. అసలు అట్లా ఒకవేళ కాల్పులు జరిగినా పోలీసు వాళ్ళు చెప్పిన అంశం ఇవన్నీ. అట్లా కాల్పులు జరిగినా కూడా వీళ్ళు కూడా బాగానే చేస్తారు వాళ్ళ మీద. ఎస్, నా క్వశ్చన్ కూడా నేను చాలా సార్లు లైవ్ లో కూడా చెప్పిన, సరే ఎదురు కాల్పులు జరిగింది, ఒక్క పోలీస్ అతనికి గాయం కాదు, ఎందుకు మావోయిస్టులే అందరూ చనిపోతా ఉంటారు? అదే అంటున్నా, ఇక్కడ కాల్పులు ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళు, కాల్పులలో పాల్గొన్న వాళ్ళు, అక్కడ చచ్చిపోయిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎన్కౌంటర్ చచ్చిపోయినప్పుడు మరి పోలీసులు కూడా గాయాలైతాయి చాలా వరకు. మీరు గమనించారో లేదో, వాళ్ళని కాల్చిన సందర్భంలోనే వీళ్ళు కాల్చిన సందర్భంలోనే మరి పోలీసులు కూడా ఎదురు కాల్పుల్లో దెబ్బలు తగిలినాయి అని వెంటనే మీడియా వాళ్ళు పెద్ద ప్రచారమే చేస్తారు. మరి ఇన్ని ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, పట్టుకొని ఎన్కౌంటర్లో చనిపోయారు అని చెప్తున్నారు, కానీ మరి ఏ పోలీసు వల్ల ఎవరికి గాయాలు కనిపించట్లేవు కదా. ఇక్కడ అమరవీరులే వాళ్ళే చనిపోతున్నారు తప్ప వీళ్ళకి దెబ్బలు తగిలినది కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళని ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, వీళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమా, లేకపోతే అమ్మ పేరు మీదనా, లేకపోతే ఎవరినో ఒకళ్ళ పేరు మీద పిలిపించుకోవడమా, ఆ లెక్కల్లో వీళ్ళని పట్టుకొని బూటకు ఎన్కౌంటర్ అంటారు కదా, ఇట్లా పట్టుకొని చంపిన సందర్భంలో ఎక్కువగా మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. మనం దగ్గర నుంచి చూడకపోయినా కూడా కనీసం సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఉన్నది. ఏం జరిగినా ఒక్క నిమిషం సెకండ్లనే మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది.